మరి కోయిలాగలు మరి ఎట్టేట సంగతి కోయిలాగలు ఏ రకంగా ఉరికబెట్టిస్తాయో కాంగ్రెస్ పార్టీని ముందు చూద్దాం. దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం, ఆపరేషన్ కగార్ ఆగదు, ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాల్సిందే, అప్పటి వరకు మావోయిస్టుల వేట కొనసాగుతుంది. నిజామాబాదులో పసుపు బోర్డును ప్రారంభించిన అమిత్ షా. బీఆర్ఎస్కు కాళేశ్వరం ఏటీఎం, కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎం. అమ్మ చూస్తున్నారులో బల దెబ్బ పెట్టిరుగా. బీఆర్ఎస్కు కాళేశ్వరం ఏటీఎం అట, కాంగ్రెస్కు ఏమో తెలంగాణ ఏటీఎం అట. ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలనేది మోదీ లక్ష్యమని, ఆపరేషన్ కగార్ ఆగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆదివారం అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కిసాన్ సభలో పాల్గొన్న ఆయన ఆపరేషన్ కగార్ ఆపేది లేదన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి రావాలని సూచించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు. లేదంటే మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే ఉంటామని ఈ రకంగా బీజేపీలు ఆంబాయంలో పోసుకుంటారు. మొత్తానికి ఆపరేషన్ కగారు ఆగదు. ఇక నిన్న మన కర్యగుట్టల్ని మొత్తం ఎర్రగా వరదలై పారించారు. ఇక అలా కొన్ని ప్రజా సంఘాలు కొన్ని అదేంది మన వాళ్ళు సిపిఎం వాళ్ళు, ఎర్ర జెండా వాళ్ళు కూడా మరి వ్యతిరేకించారు. ఆపరేషన్ కగారు అసలు ఏంది, ఏం నడుస్తుంది అన్నట్టుగా కూడా మరి దీని మీద తగ్గపూరు పంచాయతీ నడుస్తుంది. మొత్తానికి మరి కేంద్ర పోలు ఏమంటారు, ఆపరేషన్ కగారు ఎట్టి పరిస్థితుల ఆగదు. ఒకవేళ మీరు భూమి మీద బతుకుదామన్న ఆశ ఉంటే జనజీవన స్రవంతిలో కలవండి అని ఇక ఈ రకంగా మరి బీజేపీ వాళ్ళు ఇక గిట్లా ఆర్డర్ చేస్తుర్రు. ఇక చూడాలి మరి. ఇప్పటికే రఘునందన్ రావుకు మావోయిస్టులు అసలు వాళ్ళు ఏడ ఉంటారో, ఎక్కడికి వెళ్ళి చేస్తుర్రో, ఏ రకంగా టెక్నాలజీ వాడుకొని ఇది చేస్తుర్రో, వాళ్ళ ఫోన్లు ట్రేస్ కాకుండా, వాళ్ళ దొంగతనం బయటపడకుండా, వాళ్ళ భాగవతం బయటికి రాకుండా వాళ్ళు ఎట్లా చేస్తుర్రు, ఏంది ఏం కథ అనేది కూడా దాని అద్దులు ఆలుమాలు దొరకకుండా రఘునందన్ రావుకు ఇప్పటికే మరి బెదిరింపు కాల్స్ చేస్తుర్రు. మరి ఆయనని అంటే భయపెట్టిస్తుర్రు. మరి మావోయిస్టులు ఇంకా రేపు ఏం చేయబోతారు. ఇంకా మరి ఇప్పటికే ఈయన ఆపరేషన్ కగారు ఆగదు అని, మీరు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని వీళ్ళు మరి అమిత్ షా బీజేపీని మొత్తుకుంటుర్రు. మావోయిస్టులు గా రకంగా బెదిరిస్తుర్రు. మరి ఈ పంచాది మరి పాకానికి వచ్చినట్టే ఉంది. ఇంకా రేపు ఇంకా ఎంత కథ ఉందో, ఇంకా ఎంత శర ఉందో, ఇంకా ఏమవుతుందో ఏమనల్లా రేపు. జూబ్లీ హిల్స్లో విజయం మాదే, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి, జిహెచ్ఎంసీ మేయర్ స్థానం కైవసం చేసుకోవాలి.